హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు పీఆర్సీ పే స్కేల్స్ విడుదల వెంటనే ప్రకటన. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల మధ్య ఒక విధమైనటువంటి నిప్పులు జరిగే వాతావరణం నెలకొందని చెప్పాలి. ముఖ్యంగా రెండో పీఆర్సీ సెకండ్ పే రివిజన్ కమిషన్ అమల్లో జరుగుతున్నటువంటి జాప్యం మరియు ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్నటువంటి కరువు భత్యం, డిఏ బకాయిలపైన ఉద్యోగ వర్గాల్లో తీవ్ర ఆగ్రహ ఆవేశాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం తమ సమస్యలను గాలికి వదిలేసిందని భావిస్తున్న ఉపాధ్యాయులు తమ హక్కుల సాధన కోసం మరోసారి పోరాట బాట పట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా స్టేట్ టీచర్స్ యూనియన్ ఎస్టీయు జోగులాంబ గద్వాల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జరిగినటువంటి కీలక సమావేశంలో జిల్లా అధ్యక్షుడు పులిపాటి లక్ష్మణ్ గారు ప్రభుత్వంపై నిప్పులు జరిగారు. సో గద్వాల పట్టణంలోని యూనియన్ కార్యాలయంలో జరిగినటువంటి ఈ యొక్క సమావేశంలో జిల్లాలోని వందలాది మంది ఉపాధ్యాయులు పాల్గొని తమ గోడును వెళ్ళబోసుకున్నారు. కేవలం హామీలతో కాలం గడిపేస్తూ ఉన్నటువంటి ప్రభుత్వం ఇక పోరాటమే శరణ్యమని వారు తీర్మానించారు. తెలంగాణలో ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక పరిస్థితులు మరియు ఉద్యోగుల స్థితిగతులను గమనిస్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది. భారతదేశంలోని మరే ఇతర రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో ఏకంగా 6 కరువు భత్యాలు 6 డిఏస్ పెండింగ్లో ఉండటం గమనార్హం. ఒకేసారి 6 డిఏలు ఆగిపోవడం వల్ల ఉపాధ్యాయుల కుటుంబాలపై తీవ్రమైన ఆర్థిక భారం పడుతోందని, పెరిగిన నిత్యావసర ధరల దృష్ట్యా ఈ బకాయిలను ఎప్పుడు చెల్లిస్తారో ప్రభుత్వం ఒక స్పష్టమైన టైం లైన్ లేదా షెడ్యూల్ను వెంటనే ప్రకటించాలని ఉపాధ్యాయ సంఘం గట్టిగా అయితే డిమాండ్ చేస్తోంది. డిఏ అనేది ప్రభుత్వం ఇచ్చే అదనపు బహుమతి కాదు, అది పెరిగిన ధరల నుంచి రక్షణ కల్పించే ఉద్యోగి యొక్క ప్రాథమిక హక్కు అని వారు గుర్తు చేస్తూ ఉన్నారు. మరోవైపు గత 3 నెలలుగా ఉద్యోగులకు మరియు ఉపాధ్యాయుల జీతాల్లో రకరకాల పేర్లతో కోతలు విధిస్తున్నారని, దీనివల్ల ప్రతి నెల వచ్చే ఆదాయం తగ్గిపోతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇలా జీతాల్లో కోతలు పెడుతూనే మరోవైపు ప్రాణరక్షణ కల్పించేటటువంటి ఎంప్లాయీ హెల్త్ కార్డు ఈహెచ్ఎస్ విషయంలో కూడా ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని మండిపడుతున్నారు. నేటికి చాలామంది ఉద్యోగులకు పనిచేసే హెల్త్ కార్డులు అందకపోవడం వల్ల అత్యవసర సమయాల్లో ఆసుపత్రులలో చేరినప్పుడు వేల రూపాయలను సొంతంగా ఖర్చు పెట్టుకోవాల్సి వస్తోంది. ఇది చాలా శోచనీయమని ప్రభుత్వ వైద్య భరోసా లేకపోతే తమ జీవితాలు దేనికి సరిపోతాయి అని చెప్పేసి వారు ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి ఈహెచ్ఎస్ ఈ వ్యవస్థను బలోపేతం చేసి కార్పొరేట్ హాస్పిటల్స్లో ఉచిత వైద్యం అందేలాగా చూడాలని అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు. అన్నిటికంటే ముఖ్యమైన అంశం రెండవ పీఆర్సీ అమలు. నిజానికి తెలంగాణ రెండో పే స్కేల్ అనేది 2023 జూలై 1వ తేదీ నుంచే అమల్లోకి రావాల్సి ఉంది. కానీ ప్రభుత్వం కొన్ని నెలలుగా కమిటీల పేరుతో కాలయాపన చేస్తుంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం పీఆర్సీ కమిటీ ఇప్పటికే తన తుది నివేదికను సిద్ధం చేసింది. కానీ ప్రభుత్వం దాన్ని స్వీకరించి అమలు చేయడానికి చొరవ చూపటం లేదని, కమిటీ నివేదికను వెంటనే బహిర్గతం చేయాలని, కొత్త వేతన సవరణను ప్రకటించాలని, ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని కాపాడాలని నాయకులు స్పష్టం చేశారు. ఉద్యోగులు తమ కష్టానికి తగిన ప్రతిఫలం కోరుకుంటున్నారనే తప్ప అనవసరమైన గొడవలకు పోవడం లేదని వారు విమర్శిస్తున్నారన్నమాట. పాఠశాల విద్యాశాఖలో నెలకొన్న సమస్యలు కూడా చర్చకు వచ్చాయి. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో వేలాది ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉండటం వల్ల బోధన కుంటుపడుతోందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఖాళీగా ఉన్న పోస్టులను కొత్త నియామకాల ద్వారా భర్తీ చేయడంతో పాటు ఇప్పటికీ అర్హత కలిగి ఉన్నటువంటి ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించడంలో ప్రభుత్వం అంతులేని జాప్యం చేస్తోంది. మరి ప్రమోషన్లు రాకపోవడం వల్ల ఉపాధ్యాయులలో వృత్తిపరమైన అసంతృప్తి పెరుగుతోందని, దీనిని వెంటనే పరిష్కరించాలని చెప్పేసి కోరారు. అలాగే అత్యంత వివాదాస్పదమైన కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సిపిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానం ఓపీఎస్ను పునరుద్ధరించడం అనేది తమ ప్రధాన ఎజెండా అని వారు
ప్రకటించారు. పెన్షన్ అనేది వృద్ధాప్యానికి భరోసా అని మార్కెట్ ఆధారిత సిపిఎస్ తమకు వద్దని వారు నినాదిస్తూ ఉన్నారు. 2008 డీఎస్సీ ద్వారా నియామకమైన ఉపాధ్యాయుల పరిస్థితి కూడా ఇంకా అగమ్యగోచరంగానే ఉంది. వీరి సర్వీస్‌ను రెగ్యులరైజ్ చేసి ఇతర ఉపాధ్యాయులతో సమానంగా ప్రయోజనాలు కల్పించాలని, వీరికి జరుగుతున్న అన్యాయాన్ని తక్షణమే అరికట్టాలని యూనియన్ నాయకులు కోరారు. కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం లేదా కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైతే ఉపాధ్యాయుల ఆగ్రహం కట్టలు తెంచుకుంటుందని వారు హెచ్చరిస్తూ ఉన్నారు. ప్రభుత్వం తమ సమస్యలను పట్టించుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా వారు సవాల్ విసిరారు. చివరగా ఎస్‌టియు సంస్థ తన 80వ వార్షిక వేడుకను జరుపుకోబోతున్న సందర్భంగా జిల్లా వ్యాప్తంగా సభ్యత్వం నమోదు కార్యక్రమాన్ని మరింత వేగవంతమైతే చేయాలని నాయకులకు మరియు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సంఘం బలంగా ఉంటేనే ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురాగలమని, అందుకే ప్రతి ఉపాధ్యాయుడిని కూడా యూనియన్‌లో భాగస్వామిగా చేయాలని వారు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ సమావేశం ద్వారా తెలంగాణ ఉపాధ్యాయ లోకం తమ న్యాయమైన డిమాండ్ల కోసం ప్రభుత్వానికి ఒక బలమైన హెచ్చరికను పంపింది.